తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాల మేరకు ఈ రోజు రామేంపేట పరిధిలో గల కోలదాన పరిశ్రమను పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యవసాయానికి ఉండవలసిన యూరియాను ఇతర పరిశ్రమల అవసరాలకు వాడుతున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ మరియు పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో రామేంపేట పరిధిలోని జయంతి కోలదాన పరిశ్రమను సందర్శించారు. ఈ ఘటనలో ఎలాంటి వ్యవసాయ సంబంధ యూరియా వాడటం లేదని తనిఖీల్లో గుర్తించారు. అదేవిధంగా దానా తయారీలో మరియు వాడుతున్న పదార్థాల వివరాలన్నింటినీ సంచులపై ముద్రించాలని, ఈ దానాలో వాడే పదార్థాలను తప్పనిసరిగా సమాచార పత్రాన్ని వాడుతున్నటువంటి కస్టమర్లకు అందించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీ కుమారి మరియు ఎస్ఐ బాలరాజు, ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ, వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వాడుకోవాలని, ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ ద్వారా పరిశ్రమల అవసరాలకు గానీ వాడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని యాజమాన్యానికి సూచించారు. సి వేస్టేజ్ అంతా వచ్చేదా? సి వేస్టేజ్ అంతా మీకు గ్రాప్స్, ఈ నత్త గుల్లలు వీటన్నిటిని కూడా మొత్తం కంటెంట్ పెంచాలంటే మీరేం వాడుతున్నారంటే ప్రతిదీ మన స్టోన్ పౌడర్ ఉంటుంది కదా, ఏదైతే గ్రానైట్ లో వాడేది ప్రెషర్ వాడేది ఉంటుంది కదా, ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు తీసుకుంటారు. మీకు అవసరం మాకు అవసరం. మేము లైఫ్ ఎల్ఎస్ఎం అదే ఎల్ఎస్పి అదేనా లైఫ్ స్టోన్ డైరెక్ట్ కోడికి వేసేస్తారు. కోడికి వేసేస్తే కోడి కుక్కేసి ఆ షెల్ తయారు కావడానికి అదే మెయిన్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంయుక్తంగా రెవెన్యూ శాఖ మరియు పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి లిస్ట్ ఆధారంగా మనకు పౌల్ట్రీ ఇండస్ట్రీని ఈరోజు మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వారికి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా కొన్ని ఏరియాల్లో వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియా ఇతర పరిశ్రమలకు తరలిపోతుంది అని వచ్చిన ఫిర్యాదు మేరకు వాటిని క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఏమైనా డైవర్ట్ అవుతుందనే అంశాన్ని చెక్ చేయడానికి ఈరోజు సంయుక్తంగా 3 డిపార్ట్మెంట్లను కలిసి ఇక్కడ స్థానిక ఫీడ్ కంపెనీని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా విజ్ఞప్తి, తమకు కేటాయించినటువంటి యూరియాను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వాడాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇట్లాంటి ఏదైనా యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా మిగతా అవసరాలకు ఇట్లా ఎవరైనా ఇండస్ట్రియల్ వాడితే చట్టపరమైన చర్యలన్నీ కూడా సంయుక్తంగా వ్యవసాయ శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారిపైన కేసులు చేయడం జరుగుతుందని, ఈ అంశాలన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు స్థానికంగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎట్లాంటి యూరియా అయితే మనకు దొరకలేదు. మనకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యాగ్ పైన గౌరవ ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు కొన్ని ఇన్ఫర్మేషన్ దాని మీద డిస్ప్లే చేయాల్సిందిగా చేయమన్నారు. అది గౌరవ ఉన్నతాధికారులకు నివేదిస్తూ వారికి సంబంధిత అధికారుల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాం. దీంతో పాటు ఇంకా ఎక్కడ చేసేది లేదు, మనకి ఇది ఒకటే.